హలో ఫ్రెండ్స్. నేను ఇప్పుడు డేటా సైన్స్ ఇంటర్వ్యూ క్వెషన్స్ మీకు చెప్తాను. ఈ క్వెషన్స్ మీరు బిగినర్‌గా ఒక డేటా సైన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు చాలా యూజ్ అవుతవి. ఇవన్నీ ఈ టాపిక్స్ మీద మస్ట్ అండ్ షుడ్‌గా మీరు డేటా సైన్స్ ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఫస్ట్ వచ్చేసి జనరల్ డేటా సైన్స్ క్వెషన్స్. నేను టాపిక్ వైస్‌గా డివైడ్ చేసి ఆహ్, ఏ ఏ టాపిక్‌లో ఆహ్, ఏ క్వెషన్స్ అడుగుతారని చెప్పి ఎక్కువగా మోస్ట్ ఆస్క్డ్ క్వెషన్స్ అన్నీ నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి జనరల్ డేటా సైన్స్ క్వెషన్స్. వీటి మీద ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఎక్స్‌ప్లెయిన్ ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్, హౌ కెన్ యూ ప్రివెంట్ దెమ్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ ఎ డేటా సైన్స్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్, హౌ డు యూ హ్యాండిల్ మిస్సింగ్ డేటా, వాట్ ఈస్ బయాస్ అండ్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్. ఈ క్వెషన్స్ అన్నీ పక్కాగా అడుగుతారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ క్వెషన్స్ మీరు మస్ట్ అండ్ షుడ్‌గా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. డేటా సైన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ పక్కాగా చూసుకొని వెళ్ళాలి. వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే వాళ్ళు స్టాటిస్టిక్స్ మీద ఎక్కువ అడగకపోవచ్చు. కానీ డేటా సైన్స్ ఇంటర్వ్యూలో స్టాటిస్టిక్స్ అనేది చాలా మేజర్ రోల్. సో మనం ఈ క్వెషన్స్ మనం పక్కాగా ప్రిపేర్ అయ్యి వాటిలో ఏంటంటే మోస్ట్ ఆస్క్డ్ క్వెషన్స్ ఏంటంటే సెంట్రల్ లిమిట్ థియరం మీద క్వెషన్స్ అడుగుతారు. అండ్ డేటా సైన్స్ ఇంపార్టెన్స్ అడుగుతారు. పీ వాల్యూ గురించి అండ్ హౌ డు యూ ఇంటరప్ట్ పీ వాల్యూని ఆ క్వెషన్ అడుగుతారు. హౌ డు యూ టెస్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏ వేరియబుల్, వాట్ ఆర్ టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్, నార్మల్ డిస్ట్రిబ్యూషను, బైనామీలు, పాయిజన్. ఈ స్టాటిస్టికల్ క్వెషన్స్ అనేది పక్కాగా ఇంటర్వ్యూలో అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ క్వెషన్స్. డేటా సైన్స్ ఇంటర్వ్యూలో మెషిన్ లెర్నింగ్ క్వెషన్స్ కూడా అడుగుతారు. అందులో మెయిన్ క్వెషన్స్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ రిగ్రెషన్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్, వాట్ ఆర్ డెసిషన్ ట్రీస్, హౌ డు దే వర్క్, అండ్ ర్యాండమ్ ఫారెస్ట్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది, గ్రేడియంట్ డిసెంట్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్, ఎక్కడ యూజ్ చేస్తారు, మళ్ళీ కాన్సెప్ట్ ఆఫ్ క్రాస్ వాలిడేషను. ఈ క్వెషన్స్ అనేవి బేసిక్గా అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి డేటా ప్రీ ప్రాసెసింగ్. డేటా ప్రీ ప్రాసెసింగ్ అనే క్వెషన్స్ కూడా అడుగుతారు. దాంట్లో మెయిన్ క్వెషన్స్ వచ్చేసి హౌ డు యూ డీల్ విత్ ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్స్, వాట్ ఈస్ ఫీచర్ ఇంజినీరింగ్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఫీచర్ ఇంజినీరింగ్ క్వెషన్ అనేది పక్కా అడుగుతారు. మీరు ఫీచర్ ఇంజిన్ మీద చాలా డీప్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ హౌ డు యూ హ్యాండిల్ కేటగారికల్ వేరియబుల్స్, ఎక్స్ప్లెయిన్ స్కేలింగ్ అండ్ నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్ అండ్ స్కేలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. అండ్ పీసీఏ మీద కూడా క్వెషన్స్ అడుగుతారు. సో ఈ క్వెషన్స్ అనేది మీరు పక్కగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ లైబ్రరీస్. పక్కాగా పైథాన్ లైబ్రరీస్ మీద మనం క్వెషన్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే డేటా సైన్స్ ఇంటర్వ్యూ కాబట్టి. అందులో మీరు మీకు మోస్ట్‌గా నంపై, పాండాస్ పక్కాగా నేర్చుకొని వెళ్ళాలి. అండ్ మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబార్న్, ఇంకా సైకిట్-లెర్న్, ఈ లైబ్రరీస్ అన్నీ కూడా మీద కూడా క్వెషన్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలి. అందులో మెయిన్‌గా వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ నంపై అండ్ పాండాస్, అండ్ హౌ వుడ్ యూ యూజ్ సైకిట్-లెర్న్ ఫర్ బిల్డింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్, డిఫరెన్స్ బిట్వీన్ అప్లై అండ్ మ్యాప్ లాంబ్డా ఫంక్షన్స్ ఇన్ పైథాన్, హౌ డు యూ హ్యాండిల్ లార్జ్ డేటా సెట్స్ ఇన్ పైథాన్, హౌ డస్ టెన్సర్ఫ్లో ఆర్ పైటార్చ్ వర్క్ ఫర్ డీప్ లెర్నింగ్ టాస్క్. ఇలాంటి క్వెషన్‌లన్నీ పైథాన్ మీద అడుగుతారు. ఇంకా చాలా క్వెషన్స్ అడుగుతారు. ప్రోగ్రామ్స్ కూడా రాయమంటారు. సో ఈ క్వెషన్స్ అన్నిటికి మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అండ్ ప్రతి డేటా సైన్స్ ఇంటర్వ్యూలో ఎస్‌క్యూఎల్ మీద మనం తప్పకుండా క్వెషన్స్ అడుగుతారు. వాళ్ళు తప్పకుండా క్వెషన్స్ అడుగుతారు. మినిమమ్ అట్‌లీస్ట్ 2, 3 క్వెషన్స్ ఉంటాయి ఎస్‌క్యూఎల్ మీద. దాంట్లో మెయిన్ క్వెషన్స్ వచ్చేసి హౌ డు యూ రైట్ ఏ డూప్లికేట్ రోస్‌ని ఎలా రైట్ చేస్తాం మనం, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్. జాయిన్స్ అనే కాన్సెప్ట్ మీద ఎక్కువగా క్వెషన్స్ అడుగుతారు కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది మనం పక్కగా చూసుకొని వెళ్ళాలి. అండ్ హౌ డు యూ ఆప్టిమైజ్ ఎస్‌క్యూఎల్ క్వైరీ, వాట్ ఈస్ ద విండో ఫంక్షన్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్, డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ హ్యావింగ్ ఏ క్లాస్,
ఇలాంటి క్వెషన్స్ ఏమన్నా అడుగుతారు. డిఫరెన్స్ ఎక్కువ అడుగుతారు. సో, మీరు డిలేట్‌కి, ట్రంకేట్‌కి ఇలాంటి క్వెషన్స్ వేర్ అండ్ హ్యావింగ్ క్లాజెస్ ఇలాంటి డిఫరెన్స్ ఉండే క్వెషన్స్ అన్నీ ఎక్కువగా చూసుకొని వెళ్ళండి. క్వైరీస్ రాయమని అడుగుతారు. క్వైరీస్ కూడా అన్ని క్వైరీస్ ప్రాక్టీస్ చేయి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి సినారియో బేస్డ్ క్వెషన్స్. సినారియో బేస్డ్ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే యు ఆర్ గివెన్ ఏ డేటా సెట్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఫీచర్స్. హౌ వుడ్ యూ reduce its dimensions? How would you detect outliers in a data set? A model perform well on training data but poorly on test data. What would be the problem? How would you approach a recommendation system project? Are you given data from multiple sources in different formats? How would you combine and clean it? ఈ క్వెషన్స్ అన్ని ఎందుకు అడుగుతారంటే నువ్వు ప్రాజెక్ట్ చేసావా, ఏమైనా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉందా, ఇలాంటి క్వెషన్స్ అన్నీ అడుగుతారు. ఇలాంటి క్వెషన్స్ అన్నీ ఇవి కూడా ప్రిపేర్ అయ్యాలండి. మ్యాక్సిమం ఏం చేస్తారంటే టెక్నికల్ క్వెషన్స్ వరకు ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతారు. సినారియో బేస్డ్ క్వెషన్స్ ఏంటంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. వీటి మీద కూడా క్వెషన్స్ ఎక్కువ అడుగుతారు. సో అందరూ చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి విజువలైజేషన్ అండ్ టూల్స్. విజువలైజేషన్ టూల్స్ కూడా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ అండి. దీంట్లో ట్యాబ్లు కానీ పవర్ బిఐ కానీ వచ్చి ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. దాంట్లో ఏదో ఒక టూల్ వచ్చి ఉంటే చాలు మనకి విజువలైజేషన్ టూల్. వాటిలో క్వశ్చన్స్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ట్యాబ్లు అండ్ పవర్ బిఐ, విచ్ విజువలైజేషన్ వుడ్ బి యూస్డ్ ఫర్ కేటగిరికల్ వర్సెస్ కంటిన్యూస్ డేటా, హౌ వుడ్ యూ విజువలైజ్ ఏ డేటా సెట్, టైమ్ సిరీస్ డేటా సెట్, వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ క్రియేటింగ్ ఏ డాష్బోర్డ్, how would you choose the right chart type for a given data set. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే పవర్ బిఐ అండ్ ట్యాబ్లు మీద వాళ్ళు సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. మనం టూల్స్ మీద అవి ఎక్కువ చూసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే బిహేవియరల్ క్వశ్చన్స్ అండి. ఇవి కూడా మనం పక్కాగా చూసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అవి ఎలా ఉంటాయంటే నువ్వు నిజంగా వర్క్ చేసావా, ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉందా నీకు అన్నట్టు క్వశ్చన్స్ అడుగుతారు. నీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి, దాంట్లో నువ్వేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు, నువ్వు ఒక కమ్యూనికేట్ ఎలా అయ్యావు వచ్చినప్పుడు, ఎవరికి రిపోర్ట్ చేస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు వాళ్ళు. వాట్ స్టెప్స్ డూ యూ టేక్ వెన్ ఏ ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఇస్ టైట్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్ అండి. ఇంకా చాలా ఉంటాయి. మనం వీటిలో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.